నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, చాలా మంది అంటుంటారు గుడి నీడ మన ఇంటి మీద పడకూడదు, గుడి చుట్టుపక్కల కూడా మన ఇల్లు ఉండకూడదు, ఉంటే దరిద్రం అనేసి. అది నిజంగా వాస్తవేనా? గుడి ఇల్లు ఒక్కొక్కళ్ళు గుళ్ళల్లోనే ఉంటుంటారు, ఒక్కొక్కరు ఇంట్లోనే గుడి కడతారు. మరి వీళ్ళ పరిస్థితి అధోగతి అని. ఇంకా ఇక్కడ ఏమవుద్దంటే గుడి అనేది ఒకటండి, మరి ప్రతి ఇంట్లో కూడా పూజ మందిరం ఉంటుంది. మరి పూజ మందిరం హరిష్టమవుతుందా? ఇక్కడ మనం ఏం గమనించుకోవాలంటే కనుక మనం ఆలయం ఏంటనే చూసుకోవాలి. శివాలయం ఉందనుకోండి, శివాలయ పరిసర ప్రాంతాల 4 వైపులు ఉన్నటువంటి ఇళ్ళన్నీ కూడా ఏముండవు, పటాపంచలేకపోతుంది. వాటిపై శివాలయం పడేటువంటి నీడ ఎక్కడైతే ఉందో అక్కడ వరకు కూడా ఆవరణ వదిలివేయాలి. ఎండ ఎటువైపు వచ్చి గాలిగోపురం నీడ ఎక్కడైతే పడుతుందో అక్కడ వరకు కూడా ఏముండదు. అక్కడ ఏ ప్రాంతంలో ఎక్కలాంటి అనిలంబాని ఉన్నా కూడా ఇబ్బంది పడిపోతాడు. ఆ శివాలయానికి అంత పవర్ ఉంటుంది. ఇక వైష్ణవాలయం అంటే విష్ణు ఆలయాలు ఉంటాయి, రావణ వారి గుడి, వెంకటేశ్వర గుడి, ఇట్లా ఉంటాయి. ఈ ఆలయాలకి రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్, వెనక వైపు ఉండొచ్చు, రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్, కుడివైపు ఎడం వైపు ఎంతవరకు భాగం నీడ పడుతుందో, ఆ ఎండ వచ్చినప్పుడు కానీ ఆ షాడోస్ ఉన్నప్పుడు నీడ ఉంటుంది, ఆ నీడ ఎంతవరకు అయితే పడుతుందో అంతవరకు కూడా ఈ ఆలయానికి సంబంధించిన దానికి ఎక్కడా కూడా మనము ఇల్లు నిర్మించుకోవడానికి కానీ ఆ ఇంట్లో నివసించడానికి కానీ అర్హులం కాదు. ఇక అమ్మవారి ఆలయాలు ఉంటాయి. ఈ అమ్మవారి ఆలయాలు కూడా ముందు వైపు వెనక వైపు, అమ్మవారి ఆలయాలు ముందు వైపు వెనక వైపు ఉండకూడదు. అమ్మవారి షాడోస్ కళ్ళు ఎలా ఉంటాయి అంటే ముందు వెనక బాగా చూస్తూ ఉంటది. కాబట్టి ఆ నీడ ఎంతవరకు అది గాలి గోపురం నీడైనా సరే ముందు వెనక వైపున ఎంతవరకు అది భాగం ఉంటుందో అంతవరకు కూడా మనం ఇల్లు నిర్మించినా కూడా అవి శిథిలం అయిపోతూ ఉంటాయి. అమ్మవారు ఆ షాడో నీడ ఎంతవరకు ఉంటుందో అంతవరకు కూడా అమ్మవారి యొక్క చూపు ఉంటుంది. కాబట్టి ఆ అంత మేర కూడా గ్రామ దేవత కావచ్చు, కులదేవత కావచ్చు, లేకపోతే ప్రశ్నించినటువంటి దేవత కావచ్చు, ఎవరైనా కావచ్చు, శక్తిపీఠం కావచ్చు, వెనక ముందు భాగం అయితే మాత్రము నివసించడానికి అర్హులం కాదు. ఇది ముఖ్యంగా. అలానే ఎప్పుడు ఎందుకు కాదు అంటే కనుక వాళ్ళకి కొన్ని రకాలైన శక్తులు ఉంటాయి. 360 డిగ్రీలు శక్తులు 320 డిగ్రీలు ఉంటాయి. కాబట్టి ఆ డిగ్రీస్ ఎక్కడ ఉంటాయి అంటే గాలి గోపురం నీడ పడేంత వరకు కూడా ఆ డిగ్రీస్ ఉంటాయి. కాబట్టి మనము ఎందుకు పనికిరాదయ్యా అంటే గనక మనము ఎన్నో రకాలైనటువంటి కార్యకలాపాలు చేస్తుంటాం. మానవులు బూతులు మాటలు మాట్లాడతాము, నాన్ వెజ్ తింటూ ఉంటాము, ఇంకా ఏదైనా చేస్తూ ఉంటాము. అలాంటి చేసినప్పుడు ఆ పవిత్రమైనటువంటి స్థానంలో మనం ఉండేదానికి ఏంటంటే అపవిత్రం. మనం ఆలయానికి వెళ్తాం, ఎలా వెళ్తాం అండి? ప్రశాంతంగా స్నానం చేసేసి ప్రశాంతమైన వాతావరణం, ఉట్టిన బట్టలు వేసుకొని బ్రహ్మాండంగా బొట్లు పెట్టేసుకొని ప్రశాంతంగా పవిత్రంగా మనము మడికట్టుకొని ఆలయానికి వెళ్తూ ఉంటాం. మనం ఆ షాడో పడేటువంటి తరుణంలో మనం ఎక్కడికెక్కడికో తిరిగి వస్తూ ఉంటాము, ఏదేదో చేస్తూ ఉంటాము. ఆ షాడో పడుతుందంటే మనకి మళ్ళీ అది కర్మ, అది పూర్వజన్మ కర్మ అన్నమాట. ఆ కర్మలన్నీ కింద తరాల వాళ్ళకు కూడా ఇంకా కాలసర్పదోషంగా సంభవిస్తూ ఉంటాయి. కాబట్టి అలాంటి ఎప్పుడు కూడా చేయకూడదు. అలానే ఇంకోటి హనుమాన్ మందిరాలు ఉంటాయి కొన్ని, అంటే ఇవన్నీ కూడా బ్రహ్మచర్య మందిరాలు అంటారు. హనుమాన్ మందిరం, వినాయకుడి టెంపుల్, ఇవన్నీ కూడా సర్వనింగ్ చుట్టూ, ఈ చుట్టూతో కూడా ఉండకూడదు వాళ్ళకి. హనుమాన్ మందిరం చుట్టూతో ఉంటే కూడా ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి, నీడ పడుతూ ఉంటాయి కూడా. కాబట్టి అలాంటి ఎప్పుడు కూడా అందుకునే ఆవరణ మన పవిత్రంగా ఉంటుంది కాబట్టి మన ఐడియల్. కాబట్టి ఆలయం పరిసర ప్రాంతాల్లో ఇల్లు కట్టుకోకపోవటమే మంచిది. ఆ షాడోస్ వచ్చేంత వరకు కూడా మనం ఉండకపోవటమే మంచిది. అలానే కొంతమంది కులదేవతగా కొంతమంది విగ్రహాలు పెట్టేసుకొని పూజిస్తూ ఉంటారు ఇంట్లోనే. వాళ్ళు కూడా ఏంటంటే జాగ్రత్తలు తీసుకోవాల్సిన నియమాలు ఉంటాయి. అలానే కొంతమంది కళ్యాణాలు గద్దెలు వేసుకొని అమ్మవారు వచ్చేలా చేస్తూ ఉంటారు. మీరు చాలా మంది చూస్తుంటారు. ఇంట్లోనే గద్దె వేస్తారు, ఇంట్లోనే అమ్మవారిని ప్రతిష్ఠిస్తూ ఉంటారు. ఇవన్నీ చూసారా? వాళ్ళకు కూడా ఒక్కొక్కరు ఇంట్లో అరిష్టం జరుగుతూ ఉంటది. ఎందుకు అంటే కళ్యాణం చేయించి గద్దె వేశారంటే అమ్మవారి షాడోస్ అక్కడ ఉంటాయి, అమ్మవారి కట్లు పడిపోతూ ఉంటాయి. అమ్మవారి కట్లు ఊరకనే పడిపోతాయి. పడిపోయినప్పుడు మనలో కూడా చాలా రకాల ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎందుకు అలా జరుగుతుంది అంటే కనుక మనము బెడ్రూమ్ లో ఉంటుంది, బెడ్రూమ్ ఎదురుగానే ఉంటది పూజ మందిరం. మనం బెడ్రూమ్ ఎన్నో రకాల కార్యకలాపాలు చేసుకుంటూ ఉంటే మా పొద్దున్నే ఉదయాన్నే లేచేసి అలానే బయటకు వచ్చేస్తూ ఉంటాం. ఆ బయటికి రావడంతో మన షాడో ఆ దేవుడి మందిరమే పడిపోద్ది. అలా పడినప్పుడు పాచి మొహం మీదైనా సరే, పళ్ళు బ్రష్ చేసుకోకుండా అయినా సరే, కాళ్ళు కడుక్కోకుండా అయినా సరే, కళ్ళు తుడుచుకోకుండా అయినా సరే, ఎప్పుడోసారి అయితే మనం ఖచ్చితంగా మన షాడో ఆ పూజా మందిరం మీద పడుతుంది. మనం చేసే తప్పులన్నీ కూడా ఆ షాడో మన షాడో అటు పడటం ద్వారా అక్కడ కట్లు పడిపోతాయి ఆవిడికి. మనకి మంచి పవర్ఫుల్ తో ఉన్నటువంటి ఆవిడికి కట్లు పడిపోతాయి. అప్పుడు నెగిటివ్, చెడు వాసన, స్మెల్, ఆ దాంట్లో పురుగు పట్టేస్తుంది.
ఓకే. గద్దెలో పురుగు పట్టడం, పాములు వచ్చినట్టు అనిపించడం, కలలు రావటము, ఏ పని ముందుకు వెళ్ళకపోవటము, ఆరోగ్య స్థితిగతులు ఎవరు పట్టించుకోరు, ముందుకు వెళ్ళరు, ఆ ఇంటికే కొంచెం చేతబడైనట్టుగా ఏర్పడిపోతూ ఉంటది. సో ఇదంతా కూడా చిన్న చిన్న తప్పులే, మనకి తెలిసి తెలియకున్నటువంటి తప్పులే, కానీ దీనివల్ల ప్రతిఫలం అయితే మాత్రం చాలా పెద్దగా అనిపిస్తుంది. కాబట్టి ఎప్పుడు ఎవరు ఎలా ఎక్కడైతే ఉంచాలో అక్కడే ఉంచాలి. అమ్మవారి విగ్రహాలు కానీ, అమ్మవారి ప్రతిష్ఠించడం కానీ, అమ్మవారికి షాడోస్ కానీ, అమ్మవారి కళ్యాణం కానీ, అమ్మవారి గద్దె కానీ ఉన్నప్పుడు వాటికి ఒక పవిత్రంగా ఒక కటన్ ఖచ్చితంగా వేయాల్సింది. మన షాడో కఠినమైన పడేలా ఉండాలి. అలా హాల్లోనో ఆ కిచెన్ పక్కన పెట్టుకుంటే కనుక మనం బెడ్రూమ్ నుంచి రాగానే ఖచ్చితంగా వాళ్ళ పైన మన షాడో పడేలా ఉంటుంది. కాబట్టి అలా పడకుండా నిర్ణయించుకోవాలి. వాటికి ఖచ్చితంగా ఒక గది ఉండాలి. ఇలా పవిత్రపూరితంగా ఉంటేనే ఆ ఇల్లు సుసంపన్నంగా ఉంటుంది, బహువిధంగా ఉంటుంది. పిల్లలు, జల్లలు, గొడ్డు, గోద, అలానే సంసారము, పేరు, ప్రఖ్యాత, హోదా, పలుకుబడి అన్నీ ఉంటాయి. లేదు అంటే కనుక ఖచ్చితంగా వాళ్లే మనకి పాలు తాగినటువంటి పామే కాటేస్తుంది అనే విధంగా ఉంటుందన్నమాట. ఖచ్చితంగా మనం ఎంతవరకు పవిత్రంగా ఉండాలంటే దేవుళ్ళు అంటే మన పూర్వీకులు, పితృలు, వాళ్ళని మనం జరిగా ప్రేమతో, అనురాగంతో, ఆప్యాయతతో, ప్రేమతో, అభిమానంతోనే కాకుండా భక్తితో మనం భావన చేస్తేనే వాళ్ళు మనకి ఆ కృపా కటాక్షాలను మన మీద ఇస్తూ ఉంటారు. కాబట్టి ఈ ప్రయత్నాలు అనేది లేకుండా ఖచ్చితంగా మన స్థలాలు కానీ, ఇళ్ళు కానీ ఏమైనా ఉంటే వాటిని శిథిలావస్థలో ఉంచాలి, ప్రతిష్ఠించి ఉంచాలి. అక్కడ ఏదైనా షాడోస్ పెట్టుకుని ఉంటే అక్కడ ఏదైనా వాటికి వదిలేయాలి తప్పితే సంసారాలు చేసుకోవడానికి కానీ, కాపురాలు ఉండడానికి కానీ పనికి రావు అని నిర్ణయించారు పెద్దలు. ఇది మనకి వేదాల్లో కూడా దొరుకుతుంది, ఎదుర్వేదంలో కూడా దొరుకుతుంది, సాత్వేదాలు దొరుకుతుంది, శివపురాణాలు కూడా దొరుకుతుంది. ఇది చూసుకున్నట్టయితే కనుక ఇది చిన్న చిన్న ఇంగ్రీడియంట్సే, చిన్న చిన్న జబ్బులు పెద్ద పెద్దగా అవుతాయి. కాబట్టి ఇవి కూడా సెంటిమెంటే. ఓకే గురువు గారు, ఇప్పుడు మామూలుగా మనము సొంత ఊర్లో ఇల్లు కట్టుకునేటప్పుడు ఇవన్నీ పాటించి కట్టుకుంటాం. కానీ వన్స్ సిటీలలోకి వచ్చిన తర్వాత రెంటింట్లో ఇవన్నీ చూడుకోకుండా జాయిన్ అవుతూ ఉంటాం అన్నమాట. సో అలాంటప్పుడు దేవుని మందిరంకి ఎలాంటి కర్టన్ కానీ, లేదంటే డోర్ వేసేదానికి కానీ ఏది ఉండదు అనమాట, సెపరేట్ గా ఉండదు. సో ఇలాంటి వాళ్ళు ఎలాంటి నియమాలు తీసుకోవాలి? అంటే ఇంట్లో అంటారా? ఇంట్లో పూజా మందిరంలో ఇప్పుడు మనకి ఫోటోలు పెట్టి పూజిస్తూ ఉంటాం. వాటి పేరు పెద్ద విషయం ఏమి ఉండదు, వాటికి ఏం పెద్దగా బాధించేదే ఉండదు. గద్దెలు వేసి, కళ్యాణాలు చేసి, హంగామా సృష్టించి, ఒక అమ్మవారి షాడోని, ఒక అమ్మవారి నీడని, ఒక అమ్మవారి రూపాన్ని తీసుకొచ్చి మనం నిలబెడతాం చూసారా, అప్పుడు మనకి ఇబ్బంది. నిలబెట్టి విగ్రహాలు కాకపోయినా అక్కడ మనకి నిలబెడతాం, మనం ప్రతిష్ఠ చేస్తాం, అప్పుడే మనకి ప్రాబ్లం వస్తుంది. తప్పితే మామూలుగా ఫోటోలు పెట్టి విగ్రహాలు చేసుకుంటాం మనకి పాజిటివిటీ వస్తుంది, వాటి వల్ల మనకి ఇబ్బంది ఏం కలగదు. ఎప్పుడైతే మనం విగ్రహాలు తెచ్చి దాన్ని పెద్ద ఆడంబరంగా ఆలయంలాగా చేస్తామో అప్పుడే మనకి పవిత్రతను కాపాడుకోలేకపోతే ఇబ్బంది అవుతుంది. కానీ చిన్న చిన్న ఫ్యామిలీస్ కానీ, కుటుంబాలు కానీ విగ్రహాలు పెట్టుకోవడం కాకుండా ప్రమిదలు ఫోటోలు పెట్టుకొని చేసుకునే వాళ్ళకి పాజిటివ్ వస్తుంది తప్పితే ఇలాంటి నెగిటివ్స్ పడేసి వాళ్ళ మీద ఎలాంటి ఇబ్బందులు కలగవు, దానికే సంబంధం లేదు. ఓకే గురుగారు, అందరికీ ఉన్న డౌట్ ఏంటంటే వన్స్ గుడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇంట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు కాళ్ళు కడుక్కోకుండా వెళ్తూ ఉంటారు అనమాట. సో ఇది మంచిదంటారా, చెడుదంటారా? ఇంట్లో కాళ్ళు కడుక్కోకుండా అంటే బయట కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. వెళ్ళొచ్చు, దానికి ఏమి తప్పు లేదు. ఆలయానికి వెళ్ళొచ్చిన తర్వాత ఇంట్లో కాళ్ళు కడుక్కోకుండా వెళ్ళారు, అంతే కదా, వెళ్ళొచ్చు, దానికి ఏం తప్పు లేదు. ఎందుకంటే ఆలయంలో మనకి పితృలు ఉంటారు. ఆలయం దేనికి వెళ్తాం మనం అంటే మన పితృల్ని మనం చూసుకొని రావడానికి, మన పితృలు బాగున్నారా లేదా పలకరించి రావడానికి, మన పితృలు మనం కలిసి పలకరించేసి ఆరాధించుకొని మన గోత్రనామాలు చెప్పుకొని అర్చన చేసుకొని వచ్చేస్తూ ఉంటాము. తీర్థ ప్రసాదాలు తీసుకుని వచ్చేస్తుంటాము, హారతి తీసుకుని వచ్చేస్తూ ఉంటాము. ఆ ఒక హోళాహోరం అంటారు, ఆ హోళాహోరంకి ఇంటికి వచ్చేదాకా కూడా మనకి ఆహారం ఉంటుంది. ఇంటి లోపల దాకా వెళ్ళాలి, అప్పుడే మనకి పాజిటివ్ వస్తుంది. కాళ్ళు కడుక్కున్నాం అంటే ఆ హోర అక్కడ ఆగిపోతుంది. కాబట్టి అలానే ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అలా వెళ్ళటం ద్వారా ఆ పితృలు మనతో పాటు వచ్చేసి మన పిల్లలు, రాని వాళ్ళు, వచ్చిన వాళ్ళు, ఇంట్లో ఉన్న నెగిటివిటీస్ ఏమన్నా కూడా తీసేసే విధంగా ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా ఆలయానికి వెళ్ళిచ్చిన తర్వాత ఇంట్లో కాళ్ళు కడుక్కునే అవసరం లేదు, ఇంట్లో లోపలికి వెళ్ళొచ్చు. అలా వెళ్ళడం ద్వారా ఇంట్లో నెగిటివిటీ ఉంటే వెళ్ళిపోతుంది. అలానే ఇంట్లో ఏదైనా చెడు ఉన్నా కూడా వెళ్ళిపోయేదానికి ప్రయత్నం ఉంటుంది. ఆర్థికపరంగా ఇబ్బందులు కానీ, ఇంట్లో ఏదైనా కోరికలు కోరి ఉంటారు, మనం గుళ్ళోకి వెళ్ళి కోరాలి అని చెప్పి, అది ఇంటికి వచ్చిన తర్వాతనే ఆ కోరిక నెరవేరుతుంది, కొంగు బంగారం అవుతుంది. కాబట్టి ఇంటికి రావడం అనేది అసంభవం అయినటువంటి విషయం కాదు, సంభవమైనటువంటి విషయమే, అది పవిత్రపూర్తమైనటువంటి విషయమే. ఇంటికి ఎలాగా కాళ్ళు కడుక్కోకుండా రావచ్చు. ఓకే గురువు గారు, చాలా తెలుసుకున్నాం, ధన్యవాదాలు.